श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। सीतालक्ष्मण संशोभि पार्श्वाय परमात्मने नमः पट्टाभिषिक्ताय रामाय पन्निवारिणे। ఇరుప్రక్కలా కూడా సీతాలక్ష్మణులతోటి కూడి పరిపూర్ణమైనటువంటి మూర్తిగా విరాజిల్లువాడు, పరంబ్రహ్మ పరమాత్మ తత్వంగా సర్వవ్యాపకుడిగా అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు, లోకములను పాలించడం కోసము పట్టాభిషిక్తుడై హనుమదాది భక్తాగ్రేసరుల చేత పరివేష్టితుడై లోకములన్నింటినీ కూడా పరిపాలించే శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, అన్యోన్య దాంపత్యముతోటి, బాలకులందరూ కూడా మేధా సంపత్తితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో ఈ నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 314వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 43 సర్గ శ్లోక పారాయణం తథా భగీరథ కృత శ్రీ గంగా స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే। శ్రీ వాల్మీకి ప్రార్థన।
वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेदसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 43 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। पाण्डरैः सलिलोत्पीडैः कीर्यमाणैः सहस्रधा शारदाभ्रैरिवाकीर्णं गगनं हंससंप्लवैः। గంగ భగీరథుని వెంట పరిగెడుతున్నట్లుగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహ వేగం, దానికి తోడు వాయువేగం, ఇదంతా కలిసి ఆకాశంలో ఒక విచిత్రాన్ని సృష్టించినట్లుగా ఉంది. ఆ సమయంలో ఆకాశం శరదృతువులో లాగా నిర్మలంగా ఉందట. అంటే అంతకుముందు వర్ష ఋతువులో ఆ మేఘాలు నీలి రంగులో ఉండి నీటినంతా వర్షించేసి ఖాళీ అయిపోయిన సందర్భంలో తేలిక పడిపోతే గాలికి అటు ఇటు చెదిరిపోయి ఆకాశంలో ఇంకా ఏమీ లేకుండా నిర్మలంగా ఉండే ఒక సుందరమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఆ సందర్భంలో భూవాసులు, భూమి మీద ఉన్నటువంటి వారు పైకి చూస్తే ఒక్కసారి ఒక మనోహరమైనటువంటి దృశ్యం. ఏమది అంటే పాండరై సలిలోత్పీడై అన్నారు. సలిలం అంటే నీరు, జలం. ఉత్పీడము అంటే ఆ నీటి రాపిడి వల్ల ఏర్పడినటువంటి నురుగు అన్నమాట. అది తెల్లగా ఉంటుంది కదా, కనుక గగనం వినీలి రంగులో ఉన్నటువంటి వినీలాకాశం సహస్రధా కీర్యమాణై వేల కొలది అలా అలా చల్లా చెదురుగా వచ్చి పడుతూ ఉన్నటువంటి ఈ నీటి నురుగులతో వ్యాపించి ఉందట. కీర్యమాణై పాండరై, పాండరములతో అంటే తెల్లటి, సలిలోత్పీడై నీటి నురుగులతో వ్యాపించి ఉంది. అంత చిన్న విషయాన్ని కూడా వర్ణించాలా అండి అని అనిపిస్తుంది కదా. అంటే మామూలు నీటి నురుగులు చిన్ని చిన్నిగా ఉంటే ఇవి పెద్ద పెద్ద కైవారంతో మేఘాల్లాగా ఉన్నాయట. కొన్ని దగ్గర వాయువేగానికి ఇవి వరుసగా అలా జరిగిపోతూ ఉంటే ఆకాశంలో రెక్కలు చాచి ఎగురుతున్నటువంటి తెల్లని హంసల్లాగా కనిపిస్తున్నాయట. కనుక హంస సంప్లవై అని అన్నారు. ప్లవనం చేస్తున్నటువంటి ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి తెల్లటి హంసల్లాగా ఉన్నాయి ఆ నురుగులు. ఇంకొక పోలిక చెప్పాలి అంటే శారదాభ్రై అన్నారు. శరదృతువులో ఉండేటటువంటి తెల్లని మేఘాల్లాగా ఉన్నాయి అవి. ఇలాంటి విచిత్రమైనటువంటి మనోహరమైనటువంటి ఈ నీటి నురుగులతో ఆ ఆకాశం వ్యాపించింది అని అన్నారు. ఆకాశం అంతలా వ్యాపించాలి అంటే ఎంత నురుగు వచ్చి ఉండాలి, అంత నురుగు వచ్చి ఉండాలి అంటే ఆ గంగ ఎంత వేగంగా ప్రవహించి ఉండాలి చెప్తున్నారు తర్వాతి మాటలో. చాలా జాగ్రత్తగా గమనించాలి తర్వాతి శ్లోకం. క్వచిత్ ధృతతరం యాతి కుటిలం క్వచిత్ ఆయతం వినతం క్వచిత్ ఉద్భూతం క్వచిత్ యాతి శనై శనై అన్నారు. మామూలుగా నీటి స్వభావం ఎక్కడ ఏ అడ్డు ఎదురు లేకపోతే జర 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 ప్రవహించేస్తుంది కదా. కొన్ని దగ్గర ఇరుకు సందులు ఉన్నాయనుకోండి, అక్కడ అలా కుటిలంగా ప్రవహిస్తూ ఉంటుంది కదా, వంకర టింకర్లుగా. కొన్ని దగ్గర
చాలా ఏదైనా భూబిలాలు అలాంటివి ఉన్నాయి అనుకోండి, అలా చప్పుడు చేసుకుంటూ ఆ నీరు నేలలోకి ఇంకిపోయేటటువంటి సందర్భంలో చప్పుడు మనకి గుర్తుండే ఉంటుంది. అలా ఎక్కడికి వెళ్ళిందో కనిపించకుండా ప్రవహించేస్తూ ఉంటుంది. కొన్ని దగ్గర మైదానంలాగా ఉండేటువంటి వాతావరణంలో ఒక్కసారిగా మొత్తం అదంతా అలుముకున్నట్లుగా నీరు వ్యాపిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. మరి కొన్ని దగ్గర ఏవైనా కొండరాళ్ళు అవి అడ్డుపడ్డాయి అనుకోండి, ఎదురొచ్చాయి అనుకోండి, ఒక్కసారిగా ఆ వేగం తాకిడి అలా దాన్ని తాకి పైకి ఎగిసిపడేటటువంటి చిందేటటువంటి సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటర్ ఫాల్స్, జలపాతాలు అవి గమనించినప్పుడు ఈ దృశ్యాలు బాగా మనకి కళ్ళకి కట్టినట్లు ఉంటాయి. అయితే వాల్మీకి మహర్షి కవి కదా, ఆది కవి కదా, మధురాక్షరములతో కూడినటువంటి రామనామాన్ని జపం చేయడం ద్వారా వచ్చిన కవితా సౌందర్యాన్ని మనకి అందించారు కదా. చెప్తున్నారు ఏమనంటే, క్వచిత్ ధృతతరం యాతి, ఒకానొక దగ్గర వడివడిగా ప్రవహిస్తోందట. పోలిక చెప్పుకోవాలంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్లి కూతురి చలిలాగా మొత్తం ఇల్లు వాకిలి వ్యవహారం వచ్చిన వారికి అందరికీ తానే చక్కబెట్టాల్సినంత వేగంగా అలా అలా వడివడిగా అడుగులు వేస్తూ ఉండేటటువంటి ఆ పెళ్లి కూతురు చెల్లిలాగా కనిపిస్తోంది. ఒక దగ్గర క్వచిత్ ధృతతరం యాతి అని చెప్పి కుటిలం క్వచిత్ అని అన్నారు. అంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి. మగ పెళ్లివారి అంటే పెళ్లి కొడుకు తల్లిలాగా వియ్యపురాలు అనే మాటలోనే ఉంది కదండి, వంకరలన్నీ కూడా. కనుక అంత తేలికగా విడిచిపెట్టేస్తే పట్టు తప్పిపోతుందేమోనని చిన్నదానికి కూడా పట్టించుకుంటూ ఊరేగింపు లేకపోతే ప్రయాణం టాటా ఇండికాలోనా ఇండిగోలోనేమో అనుకున్నాను అనేలాంటి కుటిల వ్యవహారాలకి పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోందట. క్వచిత్ ధృతతరం యాతి కుటిలం క్వచిత్, ఒకానొక దగ్గర ప్లెయిన్ హార్టెడ్ లాగా అలా ప్రశాంతంగా ప్రవహిస్తోందట. అంటే పోలిక ఒకానొక పెళ్లి కూతురు అక్కయ్యలాగా అన్నమాట. కనుక వినతం క్వచిత్, ఒకానొక దగ్గర ఎంతో వినయంగా విధేయతతో ప్రవర్తిస్తున్నటువంటి ఒకానొక పతివ్రతలాగా వ్యవహరిస్తోందిట. ఒకానొక దగ్గర ఉద్భూతం అన్నారు, అంటే పైకి ఎగిసి పడుతూ ఉండేటటువంటి సందర్భం. ఎక్కడ పోలికి చెప్పుకోవాలంటే ఆ మగపెళ్లి వారి తరపు పెళ్లి పెద్దల్లాగా ఉద్భూతం మన దగ్గర అర్థం రాస్తారు ఊర్ధ్వముఖంగా అని. అంటే ఏదో పెద్దరికం వెలగబెట్టాలి అని కళ్ళు నెత్తికెక్కి ప్రతి చిన్నదాన్ని తప్పు పట్టుకుంటూ ఆ వియ్యపురాలి చెవిలో ఒకటే సోద పెట్టి ఊదుతూ ఊదుతూ రెచ్చగొట్టేలాంటి కొంతమంది మహనీయమూర్తులు ఉన్నారనుకోండి, వారిని ఇక్కడ ఎలా పోల్చుకోవచ్చు అన్నమాట. కనుక వినతం క్వచిత్ ఉద్భూతం క్వచిత్ యాతి శనై శనై. ఒకానొక సందర్భంలో ఆ పెళ్ళికొడుకు అక్కయ్య గారు గర్భిణి అని అనుకోండి, నెమ్మదిగా ఒక అడుగులో ఒక అడుగు వేసుకుంటూ అలా అలా సంచారం చేస్తూ ఉంటుందే, తిరుగుతూ ఉంటుందే, ఆ మాదిరిగా మెల్లగా ప్రవహిస్తూ ఉందట. అంటే పల్లపు ప్రాంతాల్లోకి నీరు ప్రవహిస్తూ ఉండగా ఈ గట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఉన్నాయనుకోండి, ఆ తీర ప్రాంతాల్లో ఆ వాటర్ లెవెల్స్ అంటారు కదా, ఈ జలం యొక్క పరిమాణం కొంచెం 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 అలా పెరుగుతూ ఉంటుందన్నమాట. కనుక ఒకానొక దగ్గర వేగంగా ఏదో హడావిడి పడిపోతూ, ఒకానొక దగ్గర వంకరు టింకరలుగా కుటిలంగా, ఒకానొక దగ్గర చాలా ప్రశాంతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిలా, ఒకానొక దగ్గర ఊర్ధ్వముఖంగా కళ్ళు పైనే తప్ప కిందికి చూడను అన్నట్లుగా, ఒకానొక దగ్గర శనై శనై మెల్లగా అలా అలా ప్రవహిస్తోందట. ఇలా ప్రవహిస్తూ ఉంటే ఒక విచిత్రం జరిగింది ఆకాశంలో. అది చెప్పుకుందాం. అది చెప్పుకునే ముందు ఇంకొక రెండు మాటలు కూడా నేర్చుకోవాలి. ఏమనంటే, సలిలేనైవ సలిలం క్వచిద అభ్యాహతం పునః ముహు ఊర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలం అని అన్నారు. ఇది ఏదైనా ఒకనొక కొండరాయి మధ్యలో వచ్చింది అని అనుకోండి, ఇటువైపు నుంచి నీరు వెళ్ళి ఇటువైపు నుంచి నీరు వెళ్ళినటువంటి ఆ నీటి వేగానికి నీరు కొట్టుకుని ఇలా పైకి ఎగిసిపడేటటువంటి దృశ్యం ఒక దగ్గర కనిపిస్తోందట. క్వచిత్ ఒకానొక చోట ముహు మరల సలిలం సలిలేనైవ అభ్యాహతం, నీరు నీటితోనే కొట్టుకుని ఇలా పైకి ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి సందర్భం కనిపిస్తోందట. ఆ సందర్భంలో ఊర్ధ్వముఖం గత్వా పునః వసుధాతలం పపాత, పైకి ఎగిరి మళ్ళీ నేల మీద పడేటటువంటి దృశ్యం. ఆ సందర్భంలో చెప్తారు, ఆ గంగమ్మ పరమపావని, లోకములో అన్నింటినీ తనంతట పవిత్రములనుగా చేయడానికి పూనుకున్నటువంటి ఆ పుణ్యమూర్తి తచ్చంకర శిరో భ్రష్టం భూమితలే పునః వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషం అని చెప్తున్నారు. ఎంత గొప్ప విజ్ఞానం అంటే,
ఈ నీటి తాకిడి ఈ కొండరాళ్ల ఒరిపిడి వల్ల, లేకపోతే ఆ మధ్యలో ఏర్పడేటటువంటి చిన్నిపాటి ఇసుక రేణువుల యొక్క తాకిడి వల్ల ఈ నీరంతా కూడా నిర్మలంగా ఉందిట. ఇది లౌకికంగా మామూలు వాళ్ళు చూడడానికి అనిపించేటటువంటి దృశ్యం అన్నమాట. నీరు చాలా నిర్మలంగా ఉందండి అన్నారు. ఎందుకని అంటే ఆ రాళ్ల తాకిడి వల్ల, దానివల్ల నదీ వేగేన శుద్ధ్యతి అని మనం గతంలో అనుకున్నాం కదా. అసలు రహస్యం ఏమంటే చెప్తున్నారు, శంకర శిరోభ్రష్టం పునః భూమితలే భ్రష్టం తతు తోయం అని మొదలుపెట్టి చెప్పారు. మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం నుంచి వచ్చి ఎక్కడ పడింది? ఆ పరమపావనమైనటువంటి పుణ్యశిరసి శివే శివశిరసి అని కదా మనం గతంలో అనుకున్నాం. పరమమంగళకరమైనటువంటి శివుని యొక్క పరమమంగళకరమైన శిరస్సు ఎందు పడింది అని చెప్పారు. ఇది ఒక మాట. శంకర శిరోభ్రష్టం, ఆ శిరస్సు ఎందు పడింది. పునః మరలా అక్కడి నుంచి ఎక్కడి పడింది? భూమితలే భ్రష్టం, భూమి మీద పడింది. అలా పడితేట తతు తోయం, ఆ నీరు తదా అప్పుడు నిర్మలంగా ఉందట. గతకల్మషం వ్యరోచత, అందులో ఇంకా ఏ కష్మలాలు మాలిన్యాలు లేకుండా కనిపించిందట. అంటే అక్కడ చెప్తారు, ఏమండి, సాక్షాత్తుగా ఆ వచ్చే నీటిని నిజంగానే కనుక పరమాత్మ సముద్రాలు ఎండిపోయాయని లోకం మీద ఎంతో దయతో వీరందరి యొక్క ఆర్తిని దాహాన్ని తీర్చాలి అనే కనుక సంకల్పించినట్లయితే ఏదో కాస్తగా అన్నట్లుగా పిల్లవాడికి కాఫీ ఇస్తే పాలు పట్టిస్తే నోరు కాలిపోయేలాగా చేస్తుందా అమ్మా? చెయ్యదు కదా. మరి ఏం చేస్తుంది అంటే ఆ ఇడ్లీయో ఆ దోసో చిన్నగా ముక్కలు చేసి ఉఫ్ అని ఊదుతూ కాస్త వేడి తగ్గించి పిల్లవాడికి అనుకూలంగా అప్పచెప్తుంది కదా. ఇప్పుడు ఈ ఆకాశం నుంచి వచ్చేటటువంటి నీటిని అలాగే అందిస్తే వేడి దోశ మీద అడ్డం పడి నోరు కాల్చుకున్న వైనం అయిపోతుందట. ఒక దగ్గర వేదం చెప్తుంది ఏమనంటే దివ్యా ఆపోషాంతా అంటుంది. ఒక సందర్భంలో ఒక మంత్రం చెప్పాలట. ఆ మంత్రం చెప్పకుండా కనుక ఆ నీటిని వాడుకున్నట్లయితే దివ్యములైనటువంటి, అంటే పైనుంచి వచ్చేటటువంటి నీరు అశాంతములైపోతాయి, అంటే ఉపద్రవకారిణ్య అని అక్కడ అర్థం రాస్తారు. పోలిక చెప్తారు, మహా ఉపద్రవాన్ని కలిగించేస్తాయండి. ఏ రకంగా అయితే పిడుగు లోకం తట్టుకోలేకుండా మాడిపోతుందో పిడుగుపాటుకి, ఆ రకంగా అయిపోతాయండి. కనుక దివ్యములైనటువంటి పైనుంచి వచ్చేటటువంటి నీటిని సాక్షాత్తుగా ఉపయోగించుకోవడానికి మనకంతటి శక్తి, యోగ్యత, అర్హత లేదండి అని వేదం చెప్తోంది అన్నమాట. దీన్ని గమనిస్తే అక్కడి నుంచి మొట్టమొదట శంకరుడి దగ్గరికి వస్తే అది ఒక మజిలీ అయిందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చిందనమాట. ఏమండి, ఆ శంకరుణ్ణే ఇంకాస్త ఓపిక పట్టి ఎవరెవరికి ఎలా కావాలో అలా ఏదో కొన్ని షవర్లు అవి ఏ పాప వినాశనంలోనో ఏర్పాటు చేసినట్లుగా మనకి అందించవచ్చు కదండి. నేల మీదకి విడిచిపెట్టాల్సిన అవసరం ఏముందండి అని అనిపిస్తుంది. ఆపస్తంభులు చెప్తున్నారు, నాయనా, నీకు శుద్ధి కావాలి అంటే అది జలం వల్ల మాత్రమే సాధ్యం. ఆ జలం కూడా ఎటువంటిది అవ్వాలో తెలుసా? నేల మీద పారేది అవ్వాలి. చెప్తారు, భూమిగత స్వప్స్వాచమ్య ప్రయతో భవతి అని చెప్తారు. ప్రయత అంటే శుద్ధ అని. భూమి మీద పారుతూ ఉండేటటువంటి జలంలో కనుక నువ్వు ఆచమనం చేస్తావో, స్నానం చేస్తావో, సంప్రోక్షణం చేసుకుంటావో అప్పుడు మాత్రమే నీకు శుద్ధి అని అన్నమాట. అంటే పరమాత్మ ఒక్కొక్క ప్రయత్నం ఎంత గొప్పగా, ఎంత గొప్ప ప్రణాళికతో అమలు చేస్తారో, ఒక్కొక్క కార్య సాఫల్యాన్ని ఎంత దూరదృష్టితో అందిస్తారో ఆలోచిస్తుంటే తడుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఏమనంటే, ఈ గంగ శాపం వల్ల కదా భూమి మీదకి అవతరిస్తోంది. గంగకి పట్టరాని కోపమట. హాయిగా సుఖంగా ఏ చీకు చింత లేకుండా స్వర్గంలో ఉండేదాన్ని నన్ను శాపానికి గురి చేసి సకల జనుల యొక్క పాపాత్ముల యొక్క పాపాల్ని కడగడానికి అని నన్ను నియంత్రించి నాకు ఈ డ్యూటీ వేశారు అని చిందులు తొక్కుతూ ఉండేటటువంటి దశలో కోపానికి అహంకారం తోడైందనుకోండి, మిడిసిపాటుకి గురైనటువంటి వ్యక్తి అదుపు తప్పి ఉపకారానికి బదులు అపకారం చేసేస్తారన్నమాట. అందుకనే కదా చెప్తారు, అందున స్త్రీమూర్తి గంగ, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు అని మన పిల్లల్ని ఎవరిని అడిగినా ఈ డైలాగులు చాలా బాగా చెప్తారు. కనుక ఈ ఆవేశాన్ని గమనించినటువంటి నారదులు వారు తెరువెనుక జరిగినటువంటి ఇంకో కార్యక్రమం అండో ఇది. గంగ శివుడు శిరస్సు ధరించడం, ఈ సందర్భంలో
గంగ దగ్గరకు వెళ్ళి, ఆహాహా ఎంత విడ్డూరం, నీలో స్నానం చేసి నిన్ను తలంచి లేకపోతే నీ జలాన్ని సంప్రోక్షణం చేసి ఆచమనం చేసి లోకంలో అందరూ సిద్ధులు యోగులు దేవతలు గంధర్వులు వీరందరూ కూడా తరించిపోయాం అని అంటూ ఉంటే నీ ప్రవాహ వేగాన్ని తట్టుకునేటటువంటి శక్తి లోకంలో లేదు అని మేమందరం అనుకుంటూ ఉంటే ఆ ప్రవాహాన్ని నిలువరిస్తాను అని చెప్పి శంకరుడు సిద్ధపడుతున్నాడా? ఇది చాలా ఇన్సల్టింగ్గా ఉంది అని చెప్పి గంగ దగ్గరికి వెళ్ళాడట. ఎప్పుడైతే ఆవేశం ఉందో ఆవేశానికి తోడు కాస్త అహంకారం కలిగేలాగా ఇంకాస్త రెచ్చిపోయేలాగా నారదుడు ఎగదోసాడో అంతే గంగ ఇంకా బిగిసిపోయి విర్రవీగుతనంతో ప్రవర్తించడం మొదలుపెట్టిందట. అలా అనుకునేటటువంటి ఆ సంకల్పాన్ని గమనించినటువంటి పరమశివుడు ఈ గంగ యొక్క ఈ ఆవేశపూరితమైనటువంటి గుణాన్ని అణచాలి అని సంకల్పించి కాస్త జడలు విశాలం చేసి అందులో పడేదంతా పడనిచ్చి ఆఖరణ ఒక ముడి వేసేడట. అంటే అందులో విచిత్రం ఆశ్చర్యం చెప్తారు. ఏమనంటే లోకంలో విలువలేని వస్తువుని దేన్నైనా చెప్పాలి అంటే అది వెంట్రుకతో సమానం అని అంటూ ఉంటారు కదా. అంటే ఏ కాస్త విలువలేనటువంటి వస్తువుగా లోకంలో అందరి చేత అనుకోబడేటటువంటి ఆ వెంట్రుకలతోటే కట్టేసి నీ గర్వం అణుస్తాను అని చెప్పి శంకరుడు ప్రతిజ్ఞ పూనుకుని ఆ పనికి పాల్పడ్డాడనమాట. అలా అక్కడ పడినటువంటి గంగకు ఆ పెనుగులాటే మిగిలింది తప్ప ఏ కాస్త వ్యవహారం ఫలించలే. కనుక అన్నీ అణిగిపోయిన తరువాత అప్పుడు నేల మీదకి విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, గంగకు అహంకారం ఉంటే ఏమండి, మిడిసిపాటు ఉంటే ఏమండి, మాకొచ్చిన నష్టమేమి, మా అవసరం మాకు తీరితే చాలు కదా అంటే చెప్తాడు పరమాత్మ. ఏమనంటే తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ జ్ఞాన దీపేన భాస్వత అని మొదలుపెట్టి ఒక దగ్గర ఉంది. ఏమనంటే అహంకారం కానీ బలం కానీ దర్పం కానీ కామం కానీ క్రోధం కానీ పరిగ్రహం కానీ ఇవి ఉంటే పరులకు ఉపకారం చేయలేరయ్యా. కనుక దీన్ని విడిచిపెట్టేసి విముచ్య నిర్మమః నేను చేయగలుగుతున్నాను నా గొప్ప ఇదంతా అనేటటువంటి డాబులంతా పక్కన పెడితే శాంత బ్రహ్మభూయాయ కల్పతే అటువంటి వాడు మాత్రమే పరమాత్మ అంతటి వాడై లోకానికి ఉపకారం చేయగలుగుతాడు. అయితే ఈ నీతి ఈ రూల్ ఇలా ఉంది కదా, ఈ నియమం ఇలా ఉంది కదా, దీన్ని దృష్టిలో ఉంచుకుంటే మరి ఆ గంగను నియంత్రించి ఆ గంగను మామూలుగా చేసి లోకానికి అందరికీ ఉపకారం అందించేలాగా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఆ ఉన్నపాటి అహంకారాన్ని ఇంకాస్త పెద్దది చేసి సమూలంగా తుడిచేయాలి అన్నమాట. అందుకని పరమాత్మ ప్రేరణతో విష్ణుమాయ ఎంతటిదండి, నారదుల వారికి ప్రేరణ కలిగితే నారదుల వారు అక్కడికి వెళ్ళి ఆ రకంగా గంగను ఇంకాస్త పైకి లేపినట్లుగా ఇంకాస్త ప్రశంసలతో కళ్ళు కప్పేలాగా చేస్తే ఆ గంగ యొక్క అహంకారం మిడిసిపాటు పూర్తిగా స్వామి తుడిచేసాడనమాట. కనుక తేషామేవ అనుకంపార్థం ఎవరి ద్వారా లోకానికి ఉపకారం జరిపించాలి అని అనుకుంటానో వారి మీద అనుగ్రహంతో దయతో అహం అజ్ఞానజం తమః తెలివి తక్కువతనం వల్ల ఏర్పడేటటువంటి ఈ మిడిసిపాటులు వగైరాలు వీటన్నింటినీ నాశయామి ఆత్మభావస్థ అని చెప్తున్నారు అన్నమాట. ఆ రకంగా గంగ యొక్క మిడిసిపాటుని పూర్తిగా తుడిచేసి సకల లోకులకు వీడు బీదవాడా ధనికుడా మహాపాపాత్ముడా పుణ్యాత్ముడా వగైరాలు ఈ భేదం లేకుండా వచ్చి ములిగిన ప్రతి ఒక్కరిని కూడా పరమ పావనం చేసేటటువంటి ఒక శుభ సంకల్పంతో కూడిన పావనమూర్తిగా తయారు చేయడం కోసం చేసినటువంటి ఒకానొక ఏర్పాటు అన్నమాట ఇది. కనుక అక్కడి నుండి శంకరుల శిరస్సు పైన పడింది. ఇది ఒక మజిలీ. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేలపైన పడింది. అంటే మొదటి పతనంలో ఆ మాట చూడండి ఎంత గొప్పగా చెప్పారో. పడింది అనో వచ్చింది అనో దిగింది అనో చెప్పచ్చు కదా, భ్రష్టమైంది అని చెప్పారు అన్నమాట. ఇక్కడ భ్రష్టమైనది గంగలో ఉండే అహంకారమా ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది. అక్కడి నుండి మళ్ళీ నేల మీద పడింది అంటే అప్పటికి పూర్తిగా పాప శోధకత్వానికి తగినటువంటి పరిపూర్ణమైన యోగ్యత వచ్చేసిందన్నమాట. తర్వాతి మాటల్ని పరిశీలిస్తే మనకి పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఏమనంటే అప్పుడు నిర్మలంగా గతకల్మషంగా కనిపించిందట ఆ గంగ. అలా కనిపిస్తే అంతే వెంటనే ఈ విమానాల్లో రథాల్లో లేకపోతే గుర్రాల మీద ఏనుగుల మీద తండోపతండాలుగా వచ్చి ఈ
మనోహరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని తిలకించి పరవశించేటటువంటి ఆ దేవతలు వారంతా కూడా ఒరే 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 రండిరా, ఇంతటి అవకాశం మళ్ళీ మనకెప్పుడు వస్తుందో తెలియదు, వచ్చి ములగండ్రా అని చెప్పి ములిగేవాళ్ళు ఒకళ్ళు, ఆచమనం చేసేవారు ఒకళ్ళు, సంప్రోక్షణం చేసుకునేవాళ్ళు ఒకళ్ళు, గంగ మన ముందు ఇలా భూమి మీద పారుతోంది అంటే వెంటనే సద్వినియోగం చేసేసుకోవాలి అని వారంతా కూడా సమాయత్తం అయిపోయారట. తత్ర దేవర్షి గంధర్వాః వసుధాతలవాసినః భవాంగ పతితంతోయం పవిత్రమితి పస్పృశుః అన్నారు. తత్ర ఆ నేల మీద ఆ సందర్భంలో అలా పారుతూ ఉండేటటువంటి ఆ గంగ విషయంలో దేవర్షి గంధర్వ, దేవతలు, ఋషులు, గంధర్వులు, మిగతా దేవతా జన్మలో ఉన్నటువంటి ఆ మహనీయమూర్తులు మరియు వసుధాతల వాసిన, వసుధ అంటే నేల, తలం అంటే నేలపైన నివాసం చేసేటటువంటి ఈ ప్రాణులు వీరందరూ కూడా పవిత్రమైనటువంటి తోయం గంగా జలం భవాంగపతితం, ఆ భవుని అంటే శివమయమైనటువంటి ఆ శివ శిరస్సు ఎందు పడి నేల మీదకి వచ్చిందండి, ఈ అవకాశం మళ్ళీ మనకు దక్కదు అని అనుకుని భవుని యొక్క అంగము నుండి పతితమైనది ఇది అని మనస్సులో తలుచుకుని పస్పృశు అని అన్నారు. దాన్ని తాకిన వారు కొంతమంది, దాన్ని నెత్తిన చల్లుకున్నవారు కొంతమంది, దానిలో స్నానం చేసిన వారు కొంతమంది. ఇదిలా ఉండగా ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం జరిగిందట. ఏమనంటే శాపాత్ ప్రపతిత ఏ చ గగనాత్ వసుధాతలం కృత్వా తత్రాభిషేకంతే బభూవుర్గత కల్మషాః. పుణ్యలోకాల్లో స్వర్గాదుల్లో హాయిగా పుణ్యఫలాన్ని అనుభవిస్తూ ఉండేటటువంటి కొందరు శాప ప్రభావం వల్ల వారికి కొంత పనిష్మెంట్, ప్రాయశ్చిత్తం, శిక్ష విధించాల్సి వచ్చిందట. ముందు అన్వయం చూసేసుకుందాం. ఏచ ఎవరైతే గగనాతు అంటే ఉచ్చస్థానము నుండి, శాపాతు శాపకారణంగా అంటే వారికి కొంత వారిని పనిష్ చేసిన కారణంగా వసుధాతలం భూమి మీదకి ప్రపతిత అలా 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 పడిపోతూ ఉండేటటువంటి సందర్భంలో తే వారు తత్ర అభిషేకం కృత్వా ఆ గంగలో ములిగి గతకల్మషాహ బభూవు అని అన్నారు, పాపాలు పోగొట్టుకున్న వారయ్యారు అన్నారు. అంటే మనం కాస్త వివరించుకోవాలి అంటే మనకు తెలిసిన ఉదాహరణలో పాపం ఏ సాయంకాలం ఆలస్యంగా వచ్చాడనో ఆ భర్త, ఏ సర్ఫ్ ఎక్సెల్ మర్చిపోయి ఉంటాడో పాపం, వెంటనే అపరాధిని నేనైనాను అని చెప్పి అతడు మోకరిల్లినా సరే దయదలిచినటువంటి ఆ మహిళా మండలి అంతా ఒకనొక తీర్పు వెలువరిస్తే వీడికి ఖచ్చితంగా తగినంతటి ప్రాయశ్చిత్తం చేయాల్సిందే అని తీర్మానించుకున్నారట. ఏమా ప్రాయశ్చిత్తం అని అంటే ఏదైనా కొరడా దెబ్బలు విధిద్దామా, లేకపోతే ఇంకా వగైరా కాగే నూనెలో పడేయాలా వగైరా, అబ్బెబ్బే అంతంత పని లేదండి. మరి ఏం చేయాలండి అంటే వీడిని కొంతకాలం భూమి మీదకి పంపేయండి చాలు, వీడికి మంచి ప్రాయశ్చిత్తం ఉంటుంది అన్నారు. అంటే ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాలు, ఈ ఎత్తుకి పై ఎత్తులు, లేకపోతే ఈ మిథ్యాపవాదాలు, లేకపోతే ఈ దుమ్మెత్తుకుని పోసుకునేలాగా, ఈ బురదలు చలించుకునేలాగా అమ్మమ్మమ్మమ్మో ఒకటా రెండా స్పర్ధ తిరస్కార కలి ప్రమాద భయాన్ని అభిభవంతు మాత అని కదా ఒకనొక సామాన్య భక్తుడు అమ్మవారికి మొక్కుతాడు. అనేక స్పర్ధలు, అనేక రకములైనటువంటి తిరస్కారాలు, అనేక రకములైనటువంటి పోటీలు, అనేక రకములైనటువంటి మిథ్యాపవాదాలు ఇలా పీడించి తినేస్తూ ఉంటే ఈ దెబ్బలు చాలండి, ఇతడికి వేరే కొర్రా దెబ్బలు అక్కర్లేదండి. కనుక పుణ్యలోకాల్లో పుణ్యఫలాన్ని అనుభవిస్తూ ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుకి శిక్షగా శాపం పెడితే ఆ శాప ఫలాన్ని ఎక్కడ అమలు చేయాలి అంటే భూమి మీదకి పంపించేయండి చాలు, వీడి తీట తీరిపోతుంది అని చెప్పారట. ఆ సందర్భంలో పాపం వారు ఏం చేయాలో దిక్కుతోచగా అలా 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 వచ్చి పడిపోతూ ఉంటే ఆ తీసుకొచ్చేటటువంటి ఆ వాహనదారుల్ని అయ్యయ్యా కాస్త ఆపండి ఆపండి అని చెప్పి ఒక్కసారి ఆ గంగలో ములిగి మళ్ళీ మా వీసా పునరుద్ధరింపబడింది అన్నట్లుగా తిరిగి మళ్ళీ అదే ఆటోలో అదే వాహనంలో బయలుదేరి ఆ పుణ్యలోకాలకి వెళ్ళిపోతున్నారట వారు. ఒకానొక డిపార్ట్మెంట్ ఉంటుంది స్వర్గంలో, ఏమని అంటే కేవలం పుణ్యమూర్తులు మాత్రమే ఉండేలాంటి ఆ ప్రదేశంలో ఒకంత పాపానికి ఎవడైనా ఒడిగట్టినా అతన్ని అక్కడికి నుంచి పంపించేయాలి అన్నమాట. ఎలా అయితే టూరిస్టు వీసా గడువు అయిపోయిన సందర్భంలో వాడిని మళ్ళీ వెనక్కి పంపించేయడానికి ప్రయత్నిస్తారో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కదా, ఈ మర్త్యలోకానికి పంపించేసేటటువంటి సందర్భంలో ఆ ముద్దాయిలుగా ఆ నేరస్తులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి ఆ గంగలో ములిగి తిరిగి మళ్ళీ వారి పుణ్యలోకాలకి చేరిపోతున్నారట. అంటే గంగకు పాపాల్ని పోగొట్టడమే కాదండోయ్, తిరిగి వారికి ఆ ఉచ్చస్థితిని కల్పించేటటువంటి ఒకానొక పరమయోగ్యత కూడా ఉంది అని వాల్మీకి మహర్షి గురుగారు మనకి చెప్తున్నారట.
చెప్తారు అక్కడ వ్యాఖ్యానంలో, బ్రహ్మశాపాదపి గంగా మోచయతి అని. ఆ వాణి సరస్వతి లేకపోతే మిగతా వారు అంతా కూడా బ్రహ్మగారికి చెప్పి రికమెండ్ చేసి వేయించినటువంటి ఆ శిక్ష నుండి కూడా బ్రహ్మశాపాదపి గంగా విమోచయతి, గంగా విడిపిస్తుంది అని అన్నారన్నమాట. కనుక ధూతపాపా పునస్తేన తోయేనాథ శుభాస్వత పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే. అంతా హాయిగా సంతోషంగా కేరింతలు కొడుతూ మళ్ళీ వారి వారి లోకాలకి వెళ్ళిపోయారట. శ్లోకానికి అన్వయం గమనించండి. తే పునః అలా శిక్ష అనుభవించడానికి భూలోకానికి వచ్చి పడిపోతూ ఉన్నటువంటి వారు తిరిగి శుభాస్వతతోయేన, ఇంతటి పరమ పావనమైనటువంటి ఇంతటి తేజోవంతమైనటువంటి ఆ గంగావేగంలో గంగోదకంలో స్నానం చేసి ధూతపాపా వారి పాపాలన్నీ దులిపేసుకుని పునః ఆకాశం ఆవిశ్య ఉచ్చస్థానాన్ని పొంది స్వాన్లోకాన్ ప్రతిపేదిరే, వారు ఇంతకు ముందు ఎక్కడెక్కడైతే సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉండేటటువంటి ఆ పుణ్యలోకాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయారట. ఈ రకంగా ఉండే సందర్భంలో ఆ వెళ్ళిపోయేటటువంటి వారు ఈ కింది ఉన్న వారి మీద కాస్త జాలి కలిగి, ఏమండోయ్ మీరు కూడా మాతో వస్తారా, మేము పుణ్యలోకాలకి వెళ్ళిపోతున్నాం అని అడిగారట. అప్పుడు వీరేమన్నారు అంటే, అబ్బెబ్బే మేము ఇది విడిచిపెట్టి రామండి, ఒక్కసారి స్నానం చేస్తేనే మీకంత పుణ్యం వచ్చేస్తే, ఆచమనం చేస్తే ప్రోక్షణం చేసుకుంటే గంగా 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 అని స్మరిస్తేనే తరిస్తారు అని చెప్తూ ఉంటే, మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మరల ఈ గంగను సేవించి మేము ఇక్కడే పునీతులం అయిపోతాం మేము, రాము పొమ్మన్నారట వారిని. చెప్తున్నారు, ముముదే ముదితో లోక తేన తోయేన భాస్వత కృతాభిషేక గంగాయాం బభూవ విగతక్లమ అని అన్నారు. భాస్వత తేన తోయేన, పరమ తేజోవంతమైనటువంటి ఆ దేవస్థానం నుంచి వచ్చి పడినటువంటి పరమ తేజోవంతమైనటువంటి శివమయమైన ఆ శివ శిరస్సు నుంచి వచ్చి పడి ప్రవహిస్తూ ఉండేటటువంటి మహాతేజస్సంపన్నుడైన భగీరథుని యొక్క తపః ప్రభావంగా తపః ఫలితంగా ఏర్పడినటువంటి ఆ గంగాజలంలో, ఆ గంగాజలంతో లోక ముముదే, ఇలా ఎవరి తాహతుకు తగినట్లుగా వారందరూ కూడా పరవశించిపోయి పట్టరాని ఆనందంతో సంతోషంతో సుఖంగా హాయిగా ఉన్నారట. అలా ఉన్న సందర్భంలో ముదిత, సంతోషించినటువంటి వారు అంటే ఒకసారి స్నానం చేసి ఓసారి ప్రోక్షణం చేసుకుని ఓసారి ఆచమనం చేసి గట్టెక్కి సంతోషపడి మళ్ళీ మరొక్కసారి అని అనుకుంటూ మళ్ళీ నీటిలోకి దిగుతున్నారట, మళ్ళీ స్నానం చేస్తున్నారట, మళ్ళీ ఒడ్డెక్కుతున్నారు. మళ్ళీ ముదిత గంగాయాం కృతాభిషేక విగతక్లమ బభూవ అని అన్నారన్నమాట. ఎంత పట్టరాని సంతోషంగా ఉందో ప్రతి ఒక్కరికి కూడా. కొందరికి పుణ్యలోక ప్రాప్తి, కొందరికి శాప విముక్తి, దేవతలకు గంధర్వులకు వీరందరికీ కూడా ఒకానొక అపూర్వమైనటువంటి మధురానుభూతి, లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా అనిపించేలాంటి అద్భుతకరమైనటువంటి దృశ్యం, ఆశ్చర్యం. ఆ సందర్భంలో భగీరథుడు మనకిలాగే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మన గూగుల్ మ్యాప్లో ఇన్ 200 meters అని చెప్పడం మొదలు పెడుతుంది. కానీ భగీరథుడు అలా చెప్తాడా? ఇన్ 200 kilometers యు టేక్ ఏదో లెఫ్ట్ లేకపోతే రైట్ అని చెప్తూ ఉంటుందే, ఆ మాదిరిగా భగీరథుడు దిశానిర్దేశం చేస్తున్నాడు. అంతటి వేగంతో పయనించేటటువంటి ఆ గంగకు భగీరథుడు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ అలా నడిచిపోతుంది అనమాట. భగీరథోపి రాజర్షి దివ్యం స్యందనమాస్థిత ప్రాయాదగ్రే మహాతేజా తంగంగా పృష్ఠతోన్వగాత్. మహాతేజ సంపన్నుడైనటువంటి ఆ రాజర్షి అయినటువంటి భగీరథుడు కూడా దివ్యం స్యందనమాస్థిత, ఒకానొక మహత్తరమైనటువంటి రథాన్ని ఎక్కి, ఇంతకుముందు మనం అనుకున్నాం పూర్వులు చాలాసార్లు అక్కడి నుంచి ఇక్కడికి రూట్ మ్యాప్ అంతా ఏర్పాటు చేసి చిహ్నాలు గుర్తులన్నీ పెట్టారు అని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ గుర్తులు గమనించుకుంటూ భగీరథుని కార్యం ఇలా అనాయాసం అయిపోయిందనమాట. అలా గమనించుకుంటూ భగీరథుడు ఆ డైవర్షన్స్ తీసుకుంటూ రథాన్ని పోనిస్తూ ఉంటే దానికి తగినట్లుగా గంగ తం పృష్ఠత అన్వగాదు, ఆ వెనక నుంచి అలా అనుసరించి వెడుతోందట. అలా వెడుతూ ఉంటే దేవాహ సర్షిగణా సర్వే దైత్య దానవ రక్షసాహ గంధర్వ యక్ష ప్రవరాహ సకిన్నర మహోరగాహ. గంగ ఎంత వేగంగా వెడుతోందో, భగీరథుడు ఎంత వేగంగా వెడుతున్నాడో అంతకంటే వేగంగా వీరు గట్లంపట ఆకాశంలోనూ దివ్యమైనటువంటి విమానాల మీద వీరంతా కూడా పరుగులు పెడుతున్నారట. ఎవరెవరండి అన్నారు? సర్షిగణాహ, గుంపులు కొద్దీ, సమూహాలుగా మహర్షులు, అతీంద్రియ ద్రష్టలు, సర్వే దేవాహ 33 కోట్ల మంది దేవతలు కూడా, మళ్ళీ దైత్య దానవ రక్షసాహ, రాక్షస జాతికి చెందినటువంటి అందరూ కూడా, సకిన్నర మహోరగాహ,
వీరందరూ కూడా గంధర్వయక్ష ప్రవరాహ, గంధర్వులు, యక్షులు, వీరిలో శ్రేష్ఠులు, అప్సరసః సర్వాశ్చ ప్రీతాః, భగీరథ రథానుగా తృప్తి పడిపోయి ఎంతో పరవశంతో ఆనందంతో కొంతమంది కీర్తించేవారు, కొంతమంది నృత్యం చేసేవారు, కొంతమంది తప్పట్లు కొట్టేవారు, కొంతమంది గుడ్లు పెద్దవి చూసి ఆశ్చర్యపోయేవారు, కొంతమంది వేదపారాయణలు చేసేవారు, కొంతమంది గంగను స్తోత్రంతో ప్రశంసించేవారు. ఈ రకంగా ఆ గంగ వెంట అలాగా నిజంగా చెప్పాలంటే పూరీ జగన్నాథ రథయాత్రకు 1000 రెట్లు ఉంటుందేమో ఆ కోలాహలం, చాలదేమో. కనుక భగీరథ రథానుగా అయినటువంటి ఆ భగీరథుని యొక్క రథాన్ని వెంపడించి అలా వెడుతూ ఉన్నటువంటి గంగాం అన్వగమన్ ఆ గంగను అనుసరించి వీళ్ళందరూ కూడా వెళ్ళారట. ఏ జలచరాహ తే సర్వేచ అన్వగమన్. ఇదంతా నేల పైన ఉండేటటువంటి దృశ్యం, ఆ నీటిలో ఉండే దృశ్యమేమి అని ఆ ప్రవాహ వేగానికి ఎక్కడ పట్టు దొరకక ఈ జలచరములన్నీ కూడా మొసళ్ళు కొన్ని ఇలా చుట్లు తిప్పుకున్నటువంటి పాములు కొన్ని, చేపలు కొన్ని, తాబేళ్లు కొన్ని, లేకపోతే పీతలు కొన్ని, ఇవన్నీ కూడా అలాగా ప్రవహించి వెళ్ళిపోతున్నాయిట, ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోతున్నాయిట. ఈ సందర్భంలో సర్వాశ్చ అప్సరసః రామ భగీరథ రథానుగా గంగాం అన్వగమన్ ప్రీతాః సర్వే జలచరాశ్చయే. ఈ శ్లోకం పై శ్లోకం కలిపి అన్వయం కనుక మనం కలిపి చెప్పుకున్నాం. ఇంకొక మాట, అంతే. ఈ తర్వాతి మాట రేపటి రోజున వివరించుకుంటే ఇంకొంచెం న్యాయంగా ఉంటుంది. కనుక పరమపావనమైనటువంటి గంగావతరణ మహోత్సవంలో లోకంలో వీరు వారు అనే భేదం లేకుండా ఏ లోకంలో ఎక్కడ ఉన్నవారైనా సరే ఈ అవకాశం మళ్ళీ రాదేమో అనిపించి తలచి ఆచమించి స్నానం చేసి తరించిపోతున్నటువంటి సందర్భాన్ని మనం వివరించుకోగలగడం మన రామయ్య మనకు ప్రసాదించినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి వరం. ఆ పరమపావనమైనటువంటి ఆ గంగా స్తోత్రాన్ని చదువుకుని మరందరం కూడా తరిద్దాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. పాండరైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా శారదాభ్రైః ఇవాకీర్ణం గగనం హంస సంప్లవైః క్వచిత్ ధృతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్భూతం క్వచిద్యాతి శనైః సలిలేనైవ సలిలం క్వచిత్ అభ్యాహతం పునః ముహురూర్ధ్వముఖం గత్వా పపాత వసుధాతలం తత్ శంకరశిరోభ్రష్టం తచ్చంకరశిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః యరోచత తదాతోయం నిర్మలం గతకల్మషం తత్ర దేవర్షి గంధర్వాః వసుధాతలవాసినః భవాంగపతితం తోయం పవిత్రమితి పస్పృశుః శాపాత్ ప్రపతితాయే చ గగనాత్ వసుధాతలం కృత్వా తత్రాభిషేకంతే బభూవుః గతకల్మషాః భూతపాపాః పునస్తేన
తోయే నాథ తోయే నాథ శుభాస్వత సుభాస్వత పునః పునః ఆకాశమావిశ్య ఆకాశమావిశ్య స్వాన్ లోకాన్ స్వాన్లోకాన్ ప్రతిపేదిరే ప్రతిపేదిరే ముముదే ముముదే ముదితో లోకః ముదితో లోకః తేన తోయేన తేన తోయేన భాస్వత భాస్వత కృతాభిషేకః కృతాభిషేకః గంగాయాం గంగాయాం బభూవ బభూవ విగతక్లమః విగతక్లమః భగీరథోపి భగీరథోపి రాజర్షిః రాజర్షిః దివ్యం దివ్యం స్యందనమాస్థితః స్యందనమాస్థితః ప్రాయాదగ్రే ప్రాయాదగ్రే మహాతేజాః మహాతేజాః తం గంగా తం గంగా పృష్ఠతోన్వగాత్ పృష్ఠతోన్వగాత్ దేవాః దేవాః సర్షిగణాః సర్వే సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షసాః దైత్యదానవరాక్షసాః గంధర్వయక్షప్రవరాః గంధర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః సకిన్నరమహోరగాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే చత్వారింశే సర్గే త్రిచత్వారింశే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః గంగా ప్రవాహంలా సాగుతున్నటువంటి రామాయణ ప్రవచనంలో గంగా ప్రవాహము యొక్క వేగమును మనం వర్ణించుకుంటూ ఉన్నాము. మన ప్రవచనం కూడా చాలా వేగంగా సాగుతూ ఉన్నది గంగా ప్రవాహంలాగా. ఇక్కడ చూడండి, మొదటి శ్లోకంలో ఆ గంగా ప్రవాహ వేగానికి ఎగసినటువంటి నురగ ఆకాశంలో హంసలు సంచరిస్తున్నట్టుగా గోచరిస్తున్నది అన్నారు. మరి ఆ గంగా ప్రవాహ వేగానికి ఎగసినటువంటి ఆ నురగను అంతగా వర్ణించవలసినటువంటి అవసరం ఏమున్నది అని అంటే, ఇది కేవలం కవులు వర్ణించేదే కాదు, దేవతలు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటిది. ఎందుకు అంటే, స్వర్గం నుండి గంగానది ప్రవహించినప్పుడు స్వర్గంలో కూడా ఆ గంగానది వేగానికి నురగ ఎగసిపడిందిట. ఆ నురగ ఏం చేసిందంటే చెబుతారు, తరంగాకృష్టమార్తాండ తురంగాయాసితారుణ ఫేనచ్ఛన్న స్వమాతంగ మార్గణ వ్యగ్రవాసవా. స్వర్గం నుంచి వచ్చే గంగానది వేగంగా ప్రవహిస్తూ ఉంటే ఆ గంగానది వేగానికి పుట్టినటువంటి నురగ ఐరావతాన్ని ముంచి వేసిందిట. ఇందులో విశేషం ఏమిటి అంటే, ఐరావతము తెల్లగా ఉంటుంది, ఈ నురగ కూడా తెల్లగా ఉండటంతో నురగ చేత ఆవరించబడినటువంటి ఐరావతం కనిపించక ఇంద్రుడు వెతుక్కుంటూ ఉన్నాట. ఆ విధంగా ఐరావతాన్ని కూడా ముంచివేసేంతటిగా, ఐరావతాన్ని ఆవరించినంతటిగా ఆ నురగ వచ్చింది. మరి అంతటి నురగతోటి ప్రవహించినటువంటి గంగానది మరి గందరగోళంగాను ఆ విధంగా ఉంటుంది కదా. శుద్ధిగా ఎలా ఉంటుంది అంటే దాని తర్వాత చెప్పారు చూడండి. ఈ విధంగా ముందు స్వర్గము నుండి పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద, పరమేశ్వరుడి శిరస్సు నుండి ఆ హిమాలయాల్లో బిందు సరస్సులోను, ఆ బిందు సరస్సు నుండి 7 పాయలుగా చీలి ఈ భూమండలం మీదకి ఈ విధంగా ప్రవహించడం ద్వారా తామ్రం ఆమ్లేణ శుద్ధ్యతి, నదీ ప్రవాహేన శుద్ధ్యతి అని చెప్పినట్లుగా ఈ ప్రవాహముతోటే ఆ గంగానది శుద్ధి అయ్యిందిట. అంతేకాదు, మరి పరమేశ్వరుని యొక్క శిరస్సు నుండి ఆవిర్భవించింది అని చెప్పి దేవతలు, ఋషులు వీరందరూ కూడా స్నానం చేసి తరిస్తూ ఉన్నారట. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే, త్రిమూర్తుల యొక్క సంస్పర్శ కలిగినటువంటిది గంగానది. ఎలాగంటారా, మొదట బ్రహ్మగారు తమ కామండలు జలముతోటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను కడిగితే, పాద ప్రక్షాళన చేస్తే ఆ పాదము నుండి జాలువారినటువంటి తీర్థము పరమ పవిత్రమైనదే అని భావించి పరమేశ్వరుడు తన శిరస్సున ధరిస్తే ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సు నుండి ఈ భూమి మీద అవతరించింది. కావున త్రిమూర్తుల యొక్క సంస్పర్శతోటి పరమపావనమైనది. కావున ఈ గంగానదిలో స్నానం చేసి దేవతలు, ఋషులు, మునులు వీరందరూ కూడా
ఆనందిస్తూ ఉన్నారు. పరమ పవిత్రులై వారిలో ఏదైనా కల్మషము కనుక ఉన్నట్లయితే ఆ కల్మషము పోయి మరలా వారి వారి లోకములకు వెళుతూ ఉన్నారట. ఈ విధంగా గంగానది కొన్ని చోట్ల వేగంగాను, కొన్ని చోట్ల వంకలతోటి, కొన్ని చోట్ల మెల్లమెల్లగాను, కొన్ని చోట్ల విస్తారంగాను ఇలా ప్రవహిస్తూ భగీరథుణ్ణి అనుసరించి వెళుతూ ఉన్నది. మరి ఆ గంగా ప్రవాహము ఏ విధంగా సాగిందనే విశేషాలను మరిన్ని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగీరథుడు అవతరించడము కోసం, అంటే గంగావతరణం కోసం చేసినటువంటి స్తుతిని మనము కూడా స్తుతించి ఆ స్తోత్రాన్ని పఠించి తరిద్దాము. అథ భగీరథ కృత శ్రీగంగా స్తోత్రం శ్రీనారద ఉవాచ శ్రోతుమిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత జగత్పతే విష్ణో విష్ణుపదీ స్తోత్రం విష్ణుపదీ స్తోత్రం పాపఘ్నం పుణ్యకారకం శ్రీనారాయణ ఉవాచ శృణు నారద వక్ష్యామి పాపఘ్నం పుణ్యకారకం శివ సంగీత సమ్ముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవాం రాధాంగద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం యజ్జన్మ సృష్టేరాదౌ చ గోలోకే రాసమండలే సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం గోపైర్గోపీభిరాకీర్ణే శుభే రాధా మహోత్సవే కార్తికీ పూర్ణిమాయాంచ తాం గంగాం ప్రణమామ్యహం కోటియోజన విస్తీర్ణ దైర్ఘ్యే లక్షగుణా తతః సమావృతాయా గోలోకే తాం గంగాం ప్రణమామ్యహం షష్టిలక్షయోజనాయ తతో దైర్ఘ్యే చతుర్గుణా సమావృతాయా వైకుంఠే తాం గంగాం ప్రణమామ్యహం త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతా బ్రహ్మలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే చతుర్గుణా తతః ఆవృతా శివలోకేయ తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృతా ధ్రువలోకేయ
आवृता ध्रुवलोकेय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् लक्षयोजन विस्तीर्ण लक्षयोजन विस्तीर्ण दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृता चन्द्रलोकेय आवृता चन्द्रलोकेय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् षष्टिसहस्रयोजनाय षष्टिसहस्रयोजनाय दैर्घ्ये दशगुणा ततः दैर्घ्ये दशगुणा ततः आवृता सूर्यलोकेय आवृता सूर्यलोकेय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् लक्षयोजन विस्तीर्ण लक्षयोजन विस्तीर्ण दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृताय तपोलोके आवृताय तपोलोके तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् सहस्रयोजनायाम सहस्रयोजनायाम दैर्घ्ये दशगुणा ततः दैर्घ्ये दशगुणा ततः आवृता जनलोकेय आवृता जनलोकेय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् दशलक्षयोजनाय दशलक्षयोजनाय दैर्घ्ये पञ्चगुणा ततः दैर्घ्ये पञ्चगुणा ततः आवृताय महर्लोके आवृताय महर्लोके तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् सहस्रयोजनायाम सहस्रयोजनायाम दैर्घ्ये शतगुणा ततः दैर्घ्ये शतगुणा ततः आवृताय च कैलासे आवृताय च कैलासे तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् शतयोजन विस्तीर्ण शतयोजन विस्तीर्ण दैर्घ्ये दशगुणा ततः दैर्घ्ये दशगुणा ततः मन्दाकिनीयेन्द्रलोके मन्दाकिनीयेन्द्रलोके तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् पाताले भोगवती चैव पाताले भोगवती चैव विस्तीर्णा दशयोजना विस्तीर्णा दशयोजना ततो दशगुणा दैर्घ्ये ततो दशगुणा दैर्घ्ये तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् क्रोशैकमात्र विस्तीर्णा क्रोशैकमात्र विस्तीर्णा ततः क्षीणा च कुत्रचित् ततः क्षीणा च कुत्रचित् शितौ चालकनन्दाय शितौ चालकनन्दाय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् सत्येया क्षीरवर्णा च सत्येया क्षीरवर्णा च त्रेतायामिन्दुसन्निभा त्रेतायामिन्दुसन्निभा द्वापरे चन्दनाभाय द्वापरे चन्दनाभाय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् जलप्रभाकलौ या च जलप्रभाकलौ या च नान्यत्र पृथिवीतले नान्यत्र पृथिवीतले स्वर्गे च नित्यं क्षीराभा स्वर्गे च नित्यं क्षीराभा तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् यत्तोयकणिका स्पर्शे यत्तोयकणिका स्पर्शे पापिनां ज्ञानसम्भवः पापिनां ज्ञानसम्भवः ब्रह्महत्यादिकं पापम् ब्रह्महत्यादिकं पापम् कोटिजन्मार्जितं दहेत् कोटिजन्मार्जितं दहेत् इत्येवं कथिता ब्रह्मन् इत्येवं कथिता ब्रह्मन् गङ्गापद्यैकविंशतिः गङ्गापद्यैकविंशतिः
पद्यैकविंशतिः స్తోత్రరూపం చ పరమం स्तोत्ररूपम् च परमम् పాపఘ్నం పుణ్యజీవనం पापघ्नम् पुण्यजीवनम् నిత్యం యోగి పఠేద్భక్త్యా नित्यम् यो हि पठेद्भक्त्या సంపూజ్య చ సురేశ్వరీం सम्पूज्य च सुरेश्वरीम् సోశ్వమేధఫలం నిత్యం सोऽश्वमेधफलम् नित्यम् లభతే నాత్ర సంశయః लभते नात्र संशयः పుత్రో లభతే పుత్రం अपुत्रो लभते पुत्रम् భార్యాహీనో లభేత్ స్త్రియం भार्याहीनो लभेत् स्त्रियम् రోగాత్ ప్రముచ్యతే రోగీ रोगात् प्रमुच्यते रोगी బంధాన్ ముక్తో భవేద్ ధ్రువం बन्धान्मुक्तो भवेत् ध्रुवम् అస్పష్టకీర్తి సుయశాః अस्पष्टकीर्तिः सुयशाः మూర్ఖో భవతి పండితః मूर्खो भवति पण्डितः పఠేత్ ప్రాతరుద్ధాయ यः पठेत् प्रातरुद्धाय గంగాస్తోత్రమిదం శుభం गङ्गास्तोत्रमिदम् शुभम् శుభం భవేచ్చ దుస్వప్నే शुभम् भवेच्च दुःस्वप्ने గంగా స్నానఫలం లభేత్ गङ्गास्नानफलम् लभेत् శ్రీనారాయణ ఉవాచ श्रीनारायण उवाच స్తోత్రేణానేన గంగాంచ स्तोत्रेणानेन गङ्गाम् च స్తుత్వా చైవ భగీరథః स्तुत्वा चैव भगीरथः జగామతాం గృహీత్వా చ जगामताम् गृहीत्वा च యత్ర నష్టాశ్చ సాగరాః यत्र नष्टाश्च सागराः వైకుంఠంతే యయుస్తూర్ణం वैकुण्ठन्ते ययुस्तूर्णम् గంగాయా స్పర్శవాయునా गङ्गाया स्पर्शवायुना భగీరథేన సానీత भगीरथेन सानीता తేన భాగీరథీ స్మృత तेन भागीरथी स्मृता ఇతి इति శ్రీదేవి భాగవతే श्रीदेवी भागवते నవమస్కంధే नवमस्कन्धे భగీరథ కృతం भगीरथकृतम् శ్రీగంగా స్తోత్రం श्रीगङ्गास्तोत्रम् ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠిద్దాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి
యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.